వెల్కమ్ టు సుమంట నేను మీ సుమంట వినాయక్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే అంటే కొన్ని పేర్లు ఉంటాయి. రమ్య, సౌమ్య ఇలాంటి పేర్లు ఉంటాయి. అంటే చివర్లో వైఏ అనేటువంటి 2 లెటర్స్ ఉంటాయి. జనరల్‌గా న్యూమరాలజీ అటువంటి పేర్లకి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్ జనరల్‌గా కొన్ని నేమ్స్ ఉంటాయండి. నేమ్స్ చివర్లో వైఏ అనేటువంటి లెటర్ యాడ్ అయ్యి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ రమ్య, సౌమ్య అలాంటి పేర్లు ఉంటాయి మామూలుగానే. అవును. దానికి న్యూమరాలజీ ఏం చెప్తుంది? 2025లో ఎలా ఉంటుందని? మనం ఎలా అంటే యూజువల్‌గా టోటల్ నేమ్ కౌంట్ తీసుకోవాలి. బట్ ఈ వైఏ ఈస్ డామినేటింగ్ ఇన్ 2025. ఈ వై అంటే 1, ఏ అంటే 1 చాల్డీన్ సిస్టమ్. అంటే 2 2025 = 9. ఈ 2 చంద్రుడు బరువు తక్కువ, 9 కుజుడు బరువు ఎక్కువ. సో ఈ వైఏ అని వచ్చే వాళ్ళకి ఈ 2-9 ఎఫెక్ట్ పడబోతుంది. 2-9 అంటే ఒక సమస్య పోతుంటే ఒక సమస్య కష్టపడి అది తీర్చాము, ఇంకో డోర్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు, నేను వచ్చేసాను నన్ను క్లియర్ చేయని. సో దిస్ ఈస్ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. 1 ఈస్ క్లియర్డ్, 1 ఈస్ వెయిటింగ్. పర్సనల్ లైఫ్లో కూడా ఇబ్బందులు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రమ్య, లావణ్య, సౌజన్య, ఐశ్వర్య, అనన్య, దివ్య, ఆద్య, నవ్య, కావ్య ఇవన్నీ ఈ పేర్లు తీసుకుంటే మెజారిటీ ఆర్ ఫేసింగ్. కొంతమంది అయితే 2024 ఎండింగ్ నుంచే పర్సనల్ లైఫ్లో స్ప్లిట్స్, చాలా పెద్ద విఐపీస్ కూడా చూసాం మనం. అంటే 25 ఎఫెక్ట్ ఒక 1 మంత్ ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో ఈ పైథాగరస్ తీసుకుంటే వైఏ అంటే 8, వై అంటే 7, ఏ అంటే 1, ఏ 8. ఈ 2025 9కి 8కి సింక్ లేదు. 8 శనీశ్వరుడు, 9 కుజుడు. సో 8కి 9 వ్యతిరేకం చేస్తాడు. సో వీళ్ళకి ఈ వైఏతో ఎండ్ అయ్యే పేర్లకి పర్టికులర్గా అమ్మాయిలకి, సో రమ్య అనే పేరులో ఒక అమ్మాయికి మ్యారేజ్ అయితే పెళ్ళయ్యే వరకు తల్లిదండ్రుల రక్షణ, పెళ్ళయ్యే వరకు బాగున్నామని చెప్తారు ఎవరు అడిగినా కూడా. సో తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ పొట్ట కొట్టుకొని ఇబ్బంది వచ్చినా ఉన్న 10 రూపాయలు బిడ్డలకే పెడతారు. అంటే వాళ్ళకి పస్తులున్నా బిడ్డలకి అన్ని లోటు లేకుండా ఫీజులు కట్టి సకాలంలో అప్పులు చేసినా వీళ్ళు కోరికలు తీరుస్తారు. పిల్లలకి ఆ కష్టాలు తెలియవు. అవును. వన్స్ దే ఆర్ మ్యారీడ్ దే ఆర్ ఇండిపెండెంట్. మొన్నటిదాకా రమ్య డాటర్ ఆఫ్ సో అండ్ సో, రమ్య వైఫ్ ఆఫ్ సో అండ్ సో ఎక్స్పోజర్ అయిపోయింది. ఇలా ఐశ్వర్య అనే వాళ్ళు చాలా మంది 2024 నవంబర్, డిసెంబర్ డైవర్స్ అయిన వాళ్ళు చాలా మంది చూశాను. అంటే ఎఫెక్ట్ హెస్ స్టార్టెడ్. సో పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్, కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్. ఈ నవ్య అనే అమ్మాయికి అయితే ఈ 2025లో హెల్త్ ప్రాబ్లం ఉంది, భర్తతో రిలేషన్ ప్రాబ్లం ఉంది. సౌజన్యాస్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్. ఆఫీస్ వర్క్లో వాళ్ళకి విపరీతం పనిభారం పెరిగిపోతుంది. ఇంట్లో భర్తతో సఖ్యత ఉండదు. అంటే ఒక్కొక్క వైఏకి ఒక్కొక్క. లావణ్య అయితే ఆఫీస్లో గుడ్డు చాకిరీ చేయాలి, ఇంటికి వచ్చి భర్త దగ్గర తిట్లు దెబ్బలు తినాలి. అంటే 18 నంబర్ ఉంది, అన్వాంటెడ్ కోరల్ నంబర్ 12 ఉంది. ఆమె ఏది కోరుకున్నా ఉల్టా, రివర్స్ లైఫ్, విక్టిమ్ లైఫ్, సాక్రిఫైస్ లైఫ్. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే 2025లో ఈ వైఏ 8-9 ఎఫెక్ట్ 2-9 ఎఫెక్ట్లోకి వెళ్ళిపోతా ఉంది. హై నెగిటివ్ డోస్ రిలీజ్ అయిపోతుంది బాడీలోకి. సో ఆల్ నవ్యాస్, ఆల్ రమ్యాస్, సౌమ్యాస్, సౌజన్యాస్కి వాళ్ళ పేరులో డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఒక లెటర్ కరెక్షన్ చాలా చాలా అవసరం. సో తమన్నాకి మనం ఏం చేసామంటే 2003లో TAMANNAAH. సో ఆ నెగిటివ్ కవర్ అయిపోవడానికి. అండ్ చాలా మంది లావణ్యాలకు మనం లాస్ట్లో సైలెంట్ లెటర్ పెట్టి ఆ వైఏ ఎఫెక్ట్ కట్ చేసాం. అది మోర్ దెన్ 10,000 లావణ్యాస్కి ఇచ్చాం. సో ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రాబ్లంకి దేవుడు సొల్యూషన్ ఇచ్చాడు. సో సొల్యూషన్ ఈస్ న్యూమరాలజీ. అంటే దిస్ ఇస్ ఒక పెన్ను, బుక్ ఉంటే చాలు. సర్టిఫికేట్స్ ఆధార్లో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ డోర్కి మనం చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మనం మన ఇంటికి ఇన్వైట్ చేస్తున్నాము. పంచభూతాలు వస్తాయి, ఏంజల్స్ వస్తారు. మనం కోర్స్ రాయడం వల్ల మన బాడీలో దూరి మనకు పాజిటివ్ సిగ్నల్స్, పాజిటివ్ మైండ్ సెట్ అండ్ ఏంజల్స్ వల్ల డబ్బు లాభం అండ్ రిలేషన్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఏంజల్స్ ఏం చేస్తాయంటే డబ్బుతో పాటు మానవ సంబంధాలని పెంచుతాయి, భార్యాభర్తల సఖ్యత, ప్రేమ. సో ఎన్నో ఏళ్ళగా కొట్లాడుకుంటున్న ఈ లావణ్యాలు, రమ్యలు మన కరెక్షన్ ఇచ్చినాక 7 years 8 years లైఫ్ బాగాలేదు. కరెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ చాలా బాగున్నామన్నా, షాపింగ్ తీసుకెళ్తున్నాడు, హోటల్కి తీసుకెళ్తున్నాడు, సినిమాకి తీసుకెళ్తున్నాడు, ఐఎమ్ సీయింగ్ ఏ న్యూ లైఫ్ అని కొన్ని వేల మంది నాకు. సో ఇన్ని రోజులు గడిచినప్పుడు ఆ నెగిటివ్ వాజ్ అరౌండ్ 30-40%.
2025 నెగిటివ్ ఇస్ అరౌండ్ 70 to 80%. హై డోస్ ఉంది. కాబట్టి ఇలాంటి పేర్ల వాళ్ళు నన్ను సంప్రదించి నేను ప్రతిరోజు మణికొండలో అందుబాటులో ఉన్నాను. ఈ సుమన్ టీవీ టైం తప్పిస్తే ఆఫీస్లోనే, ఎక్కడికి బయట కూడా వెళ్ళను. సో కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఆఫీస్, న్యూమరాలజీ వర్క్ ఓన్లీ. సో ఈ పేరు గల వాళ్ళు సంప్రదిస్తే చక్కటి వైబ్రేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి కాన్ఫిడెన్స్, మనీ లెవెల్స్, రిలేషన్ లెవెల్స్ అండ్ ఆయుష్ లెవెల్స్ పెంచిస్తాను. గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఎవరైనా సరే సీరియస్గా మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే జనరల్గా స్క్రీన్ మీద మీకు 2 కాంటాక్ట్ నెంబర్లు కనిపిస్తున్నాయి. దానికి మీరు వాట్సాప్ ఆర్ కాల్ ఆర్ మెసేజ్ పెట్టైనా సరే డెఫినెట్గా మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఎవ్రీ సండే ఆయన మాత్రం మణికొండలో అవైలబిలిటీ ఉంటారు. సో మీరు ఎవరన్నా ఫిజికల్గా కలవాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం డైరెక్ట్ మణికొండ వెళ్ళిపోవచ్చు. లేదు నేమ్ కరెక్షన్ కావాలి పర్టికులర్గా నేను 2025లో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నా లైఫ్ స్టైల్ అయినా సరే, నేమ్ కరెక్షన్ అయినా సరే, లేదు మా పిల్లలకి పేరు పెట్టాలనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.